హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం జావా ప్లాట్ఫామ్కి సంబంధించి జేడీకే, జేఆర్ఈ, జేవిఎం అనే ఈ మూడు కాన్సెప్ట్స్, ఈ త్రీ లేయర్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అసలు ప్రోగ్రామ్ మనం ఒక జావా ప్రోగ్రామ్ కానీ రాసుకున్నప్పటి నుంచి, అంటే జావా ప్రోగ్రామ్ రాసినప్పటి నుంచి డెవలప్ చేసిన దగ్గర నుంచి మనకి అవుట్పుట్ వచ్చేంత వరకు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఏ లేయర్స్లో ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి, ఫ్లో ఏంటి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మనకి ఇన్పుట్ ఇస్తాం, ప్రోగ్రామ్ రాస్తాం, అవుట్పుట్ వస్తుంది, ఇది మాత్రమే తెలుసు. ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది డీప్గా అయితే ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేద్దాం. దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోస్ జావా గురించి, కోర్ జావా కంప్లీట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ చేస్తున్నాను. ఆ ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియోకి అయితే రండి. ఎందుకంటే మీకు పూర్తిగా బెటర్ అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని టర్మ్స్ అండ్ టర్మినాలజీస్ కూడా కొన్ని మీకు అర్థమవుతాయి బాగా. ఆ వీడియోస్ చూసి ఈ వీడియోస్కి వచ్చేసేయండి, మీకు బాగా అర్థం కావడం కోసమే. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే, జేవిఎం అంటే ఏంటి, జేఆర్ఈ అంటే ఏంటి, జేడీకే అంటే ఏంటి, అందులో ఏమి పార్ట్స్ అయితే ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి అని అయితే ఫస్ట్ చూసుకుందాం. తర్వాత మనం ప్రతి లేయర్ యొక్క ప్రాసెస్, మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏం జరుగుతుంది ఇంటర్నల్గా అయితే కంప్లీట్గా చూసుకుందాం. జేవిఎం, జేఆర్ఈ, జేడీకే. ఫస్ట్ జేవిఎం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం అనమాట. జేవిఎం అనేది జావా, ఎంటైర్ జావాకి ఒక హార్ట్ లాంటిది. జేవిఎం లేకపోతే జావా రన్ అవ్వదు, మొత్తం జావానే అసలు ఉండదన్నమాట. అసలు జేవిఎం పార్ట్స్ ఏంటి, ఆ జేవిఎం యొక్క రోల్ ఏంటి ఇందులో అంటే, జేవిఎంలో పెద్ద పార్ట్స్ అయితే ఉండవు. మెయిన్ వర్క్ ఏంటంటే జేవిఎంది వచ్చిన బైట్ కోడ్ని, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మనం ఈ త్రీ డిస్కస్ చేసుకునే ముందల మనం కొన్ని అయితే టూ థింగ్స్ అయితే తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి జావా ఫైల్ గురించి, క్లాస్ ఫైల్ గురించి అయితే మనం తెలుసుకోవాలి. జావా ఫైల్ అంటే మన ప్రోగ్రామ్ రాసిన తర్వాత జావా అనే ఎక్స్టెన్షన్తో అయితే మనం సేవ్ చేసుకుంటాం ఆ ప్రోగ్రామ్ని. క్లాస్ ఫైల్ అంటే అది జావా యొక్క అనదర్ లాంగ్వేజ్ అనమాట. క్లాస్ ఫైల్ అనేది బైట్ కోడ్లో కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చే ఫైల్ అనమాట. ఈ బైట్ కోడ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అంటే ఇది ఓన్లీ జావా వర్చువల్ మిషన్స్కే అండర్స్టాండ్ అవుతాయి, జేవిఎంకే అండ్ ఓన్లీ జేవిఎం అంటే జావాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్కి అయితే ఓన్లీ అర్థమవుతుంది అనమాట ఈ బైట్ కోడ్ లాంగ్వేజ్ అనేది. ఈ బైట్ కోడ్ లాంగ్వేజ్ అనేది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ కాదు, ఇటు లో లెవెల్ కాదు. హై లెవెల్ అంటే మనం హ్యూమన్స్ రాసే కోడ్ అనమాట, ప్రోగ్రామ్. లో లెవెల్ అంటే మషిన్ లెవెల్ లాంగ్వేజ్ అనమాట. మషిన్ లాంగ్వేజ్ అంటే మషిన్స్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ అనమాట. మషిన్స్ అర్థం చేసుకునేవి ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అనమాట. ఈ టూ టైప్స్ ఆఫ్ థింగ్సే ఈ మషిన్స్కి అయితే అర్థమవుతాయి అనమాట. జీరోస్ వస్తే ఆఫ్ చేస్తాయి, 1 వస్తే ఆన్ చేస్తాయి. ఈ రెండువే తెలుసు కంప్యూటర్కి. అండ్ ఈ బైట్ కూడా వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఇది ఓన్లీ జావా స్పెషల్గా అయితే క్రియేట్ చేసింది. ఓన్లీ జావా ప్రోగ్రామ్స్, జావా కంపైలర్స్ కానీ, జేడీకే కానీ, జేఆర్ఈ కానీ అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఓన్లీ జావా వరకు అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ జావా బైట్ కోడ్ ఎందుకు క్రియేట్ చేశారా అంటే, ఇంతకుముందు C++లో మనం చూసుకుంటే అవి డైరెక్ట్గా కంపైలర్స్ హై లెవెల్ అంటే హ్యూమన్ రీడబుల్ లేకపోతే హ్యూమన్ రాసిన కోడ్ని, హై లెవెల్ కోడ్ని మన ప్రోగ్రామ్ రాస్తాం కదా, అది హై లెవెల్ కోడ్ అనమాట. ఆ హై లెవెల్ కోడ్ని C++ ఆ కంపైలర్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ హై లెవెల్ కోడ్ని మషిన్ లెవెల్ కోడ్కి అయితే కన్వర్ట్ చేసేస్తాయి డైరెక్ట్గా. అప్పుడు హ్యూమన్ రాసిన ప్రోగ్రామ్ని డైరెక్ట్ మషిన్కి అర్థమవుతుంది, తిరిగి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట.
ఇది జరిగే ప్రాసెస్ అనమాట. ఇట్లాంటప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు విండోస్ మనం చేసిన ఒక అప్లికేషన్ ఉంటే అది విండోస్లో రన్ అవ్వాలనుకోండి, మనం విండోస్ కోసం ఒక అప్లికేషన్ అయితే డెవలప్ చేయాలి. అదే మ్యాక్ ఓఎస్లో మన అప్లికేషన్ రన్ అవ్వాలంటే మనం మ్యాక్ ఓఎస్కి ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేయాలి. మళ్ళీ లైనెక్స్లో మనం చేసిన అప్లికేషన్ అయితే రన్ అవ్వాలంటే లైనెక్స్ కోసం ఇంకో అప్లికేషన్ సపరేట్గా డెవలప్ చేయాలి. ఇలా ఒకే అప్లికేషన్ని 3 సార్లు అయితే మనం డెవలప్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకుంటే 3 ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఓఎస్ కోసం 3 టైమ్స్ అయితే మనం ఒకే అప్లికేషన్ అయితే బిల్డ్ చేయాల్సి వస్తుంది. ఇది పెద్ద సమస్య అయిపోయింది ఆ కాలంలో అప్పట్లో. సో దాన్ని నిర్మూలిస్తూ జావా తీసుకొచ్చిన కొత్త టెక్నాలజీ, కొత్త ఫీచర్ ఏంటంటే బైట్ కోడ్. జేవిఎంలో ఉండే ఈ బైట్ కోడ్ కన్వర్షన్, ఆ బైట్ కోడ్ క్రియేషన్ ఆఫ్ బైట్ కోడ్ లాంగ్వేజ్. మనం రాసిన ప్రోగ్రామ్ని ఫస్ట్ డైరెక్ట్గా మెషిన్ లెవెల్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయదు. ఫస్ట్ బైట్ కోడ్ లాంగ్వేజ్లోకి అయితే కన్వర్ట్ చేస్తుంది, ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటిరా అంటే, ఒక్కసారి మనం ప్రోగ్రామ్ రాస్తే అది లైనెక్స్ కానివ్వండి, మ్యాక్ఓఎస్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, వీటన్నిటిలో ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే అన్నిట్లో అయితే రన్ అవుతుంది. ఇది ఇప్పుడు వచ్చే వాళ్ళకి పెద్ద వింతగా అనిపించకపోవచ్చు, కానీ ఓల్డెన్ డేస్లో అప్పట్లో ఉన్న డెవలపర్స్కి అయితే ఇది పెద్ద బిగ్ ఫీచర్ అండ్ బెస్ట్ ఫీచర్ అండ్ వెరీ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. చాలా డెవలపర్ ఫ్రెండ్లీ సిస్టమ్ అయితే అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, రాసిన కోడ్ని, ప్రోగ్రామ్ని ఫస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తుంది లాంగ్వేజ్, అంటే బైట్ కోడ్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ లాంగ్వేజ్ అనేది ప్రతి జేవిఎంలో అయితే రన్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విండోస్కి ఈ జేవిఎం అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట. ఈ జేవిఎం అనేది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఓఎస్కి, ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక సపరేట్ జేవిఎం అయితే ఉంటుంది. అది జేడీకే మీరు ఇన్స్టాల్ చేసుకోగానే ఆటోమేటిక్గా జేఆర్ఈ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ జేఆర్ఈలో జేవిఎం అయితే ఉంటుందన్నమాట. అంటే జేడీకేలో జేఆర్ఈ ఉంటుంది, జేఆర్ఈ లోపల జేవిఎం అయితే ఉంటుంది. ఇది ప్రాసెస్ అనమాట. ఓవరాల్ స్ట్రక్చర్ అయితే మీకు ఇక్కడ సైడ్లో డిస్ప్లే చేస్తాను. ఈ జేవిఎం అనేది విండోస్కి సపరేట్గా ఉంటుంది, మ్యాక్ ఓఎస్కి సపరేట్గా ఉంటుంది, లైనెక్స్కి సపరేట్గా ఉంటుంది. అంటే ఈచ్ ప్లాట్ఫామ్ అనగా ప్రతి ఒక్క ఓఎస్కి సపరేట్గా మనం జేడీకే అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు విండోస్కి ఒక జేడీకే డౌన్లోడ్ చేసుకోవాలి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే. అదే లైనెక్స్ అయితే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఒక జేడీకే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే మ్యాక్ ఓఎస్ అయితే ఇంకో జేడీకే. అట్లాగా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి సపరేట్ జేడీకే అయితే ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి. ఎందుకంటే మీరు రాసిన ప్రోగ్రామ్ని అన్నిటికీ ప్రోగ్రామ్ అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా చేయడానికి అనమాట. అంటే ఒక్కసారి రాసిన ప్రోగ్రామ్ని అన్ని ప్లాట్ఫామ్స్లో రన్ అవడానికి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇట్లా డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయంటే, ఈ జేవిఎం ఉంటుంది చూసారా, ఈ జేవిఎంకి మనం కంపైల్ చేయగానే, ప్రోగ్రామ్ని కంపైల్ చేయగానే ఒక బైట్ కోడ్ అయితే ఇస్తుంది అనమాట కంపైల్. ఈ ఇచ్చిన బైట్ కోడు నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసినా ఈ రన్ అవుతుంది. ఈ బైట్ కోడ్ ఒక ప్రోగ్రామ్ రన్ చేసిన కంపైల్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే బైట్ కోడ్ ఉందో డాట్ క్లాస్ ఫైల్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ కంపైల్ అవుతుంది అనమాట. కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ క్లాస్ ఫైల్లో బైట్ కోడ్ అయితే ఉంటుంది. మీరు క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ యొక్క బైట్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, బైట్ కోడ్ లాంగ్వేజ్. ఈ బైట్ కోడ్ డాట్ క్లాస్ ఫైల్ అనేది మీరు ఇంకా జేడీకేతో పని లేదనమాట. మీరు ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు, జేఆర్ఈ ఉంటే చాలు. ఓకే, ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది విండోస్లో మీరు జేడీకే ఉంటే రన్ చేసుకోవచ్చు, మ్యాక్ ఓఎస్లో రన్ చేసుకోవచ్చు, లైనెక్స్లో రన్ చేసుకోవచ్చు, దేంట్లో అయినా రన్ చేసుకోవచ్చు. మీరు సపరేట్గా మళ్ళీ కోడ్ అయితే రాయాల్సిన అవసరం లేదు, డెవలప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దీనికోసం ఈ జేవిఎంలో ఈ
బైట్ కోడ్ లాంగ్వేజ్ అయితే కన్వర్ట్ చేయడం జరిగింది, క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ జేవిఎం పరిస్థితి ఏంది అంటే, దీని పని ఏంది అంటే, వచ్చిన కంపైల్ చేసిన తర్వాత బైట్ కోడ్ వస్తుంది, వచ్చిన బైట్ కోడ్ని మషిన్ లెవెల్ కోడ్లోకి కన్వర్ట్ చేయడం దీని మెయిన్ వర్క్ అనమాట. ఇది జేవిఎం రన్ చేయడం, వచ్చిన ప్రోగ్రామ్ని రన్ చేయడంలో కీలక పాత్ర, కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఇది మెమరీ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. మెమరీ మేనేజ్మెంట్ అంటే అన్యూస్డ్ డేటా ఆర్ అన్యూస్డ్ టాస్క్లు అయితే ఏవైతే ఉంటాయో మన ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఆ అన్యూస్డ్ డేటాని ఆర్ అన్యూస్డ్ టాస్క్ని అయితే ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది. ఏదన్నా ఒక టాస్క్ మనకు అవసరమైనప్పుడు దాంతో వర్క్ చేస్తుంది, దాని పని అయిపోయిన తర్వాత తీసేసి నెక్స్ట్ టాస్క్ అయితే వెళ్తుంది. ఇలాగా అన్యూస్డ్ డేటాను కానీ అన్యూస్డ్ టాస్క్ని కానీ ఆ మెమొరీని కానీ అయితే సేవ్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనమాట జావాలో. ఇంతకుముందు సి కానీ C++లో కానీ గార్బేజ్ కలెక్షన్ అని మామూలుగా డెవలపరే కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వచ్చేది, కొంచెం మెమరీ లీకేజెస్ కూడా ఉండేవి. అప్పుడు ప్రోగ్రామ్ ఓవర్ఫ్లో అయ్యి స్టాప్ అయిపోవటం కానీ, లేకపోతే ల్యాగ్ అవటం కానీ, స్ట్రక్ అవటం కానీ, హ్యాంగ్ అవటం కానీ అయితే జరిగేది. ఈ మెమరీ మేనేజ్మెంట్ ఆటోమేటిక్గా న్యూస్ డేటాని రిమూవ్ చేయటం వచ్చే ఈ ఫీచర్ వల్ల జావాలో చాలా బెనిఫిట్, కొంచెం ఫాస్ట్ అయితే అవటం జరిగింది, ల్యాగ్ తగ్గింది, ఓవర్ఫ్లో అవటం కూడా కొంచెం అయితే కంట్రోల్ చేయగలిగారు. ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట. ఇది ఈచ్ ఓఎస్కి, ప్రతి ఓఎస్కి అయితే వేరువేరుగా ఉంటుంది. అన్ని ఓఎస్లకి ఒకే జేఎం అయితే ఉండదు, జేవిఎం అయితే ఉండదు. కోడ్ అయితే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా? ఫైనల్గా ఏంటంటే ఒకసారి చూద్దాం ఓవర్ఫ్లో జేవిఎం వర్క్ ఏందయ్యా అంటే, బైట్ కోడ్ని, వచ్చిన బైట్ కోడ్ని అంటే డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ని మషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం, మెమరీ మేనేజ్మెంట్ చేయడం, ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇది దీని మెయిన్ వర్క్స్. అయితే కోడ్ కూడా ఉంది. 0s and 1s ఎందుకు అయ్యా కంప్యూటర్ వర్క్ చేస్తుంది, ఆ మెషిన్ లాంగ్వేజ్కి 0s and 1s ఎందుకు అర్థమవుతుందంటే, మెయిన్ ఇక్కడ మీరు కంప్యూటర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ఏంటి, కరెంట్తో వర్క్ చేసేవి, ఎలక్ట్రిసిటీ పవర్తో అయితే వర్క్ చేసేవి. అంటే వీటికి ఆన్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఉందనుకోండి, మీరు ఆన్ ఆఫ్ మాత్రమే చేయగలరు ఒక ఎలక్ట్రిసిటీ, ఆ కరెంట్ లేదా పవర్ని. మనం ఒక ఫ్యాన్ తీసుకున్నా, లైట్ తీసుకున్నా, మనం ఆన్ ఆఫ్ మాత్రమే చేయగలం ఒక ఎలక్ట్రిసిటీ తోటి. అటువంటప్పుడు మనం ఇలా కూడా ఈ ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అయ్యేదే కాబట్టి కంప్యూటర్ కూడా లోపల దానికి అర్థమయ్యేది కూడా మొత్తం ఆన్ ఆఫ్ మీదే వర్క్ అయి ఉంటుంది. మీరు సాధారణంగా అది చేసే ప్రోగ్రామ్ కూడా డెసిషన్స్ అయితే చూసుకోండి, చెయ్యాలా వద్దా అని మాత్రమే ఉంటాయి. మన లైఫ్లో కూడా చాలా డెసిషన్స్ కూడా అంతే ఉంటాయి. ఏవైనా రెండే సిచ్యువేషన్స్ నీకు ఎదురవుతాయి అన్నమాట, చెయ్యాలా వద్దా. అలాగే కంప్యూటర్ కూడా 2 థింగ్సే అర్థమవుతాయి, చెయ్యాలా వద్దా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 0s and 1s. 0 అంటే నో, చేయదు. 1 అంటే కంటిన్యూ చేస్తుంది అనమాట. వెనక స్విచ్చెస్ కూడా మీరు చూసుకుంటే 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్ అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే, వాటర్ ప్రోగ్రామ్ తీసుకుంటే 18 years లేదా 18 years దాటితే ఓట్కి ఎలిజిబుల్, 18 yearsకి తక్కువ అయితే ఓట్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. 18 కానీ 18 కంటే ఎక్కువ అయితే ఆన్, డెసిషన్ ఓకే అనమాట, ఆన్లోకి వెళ్తుంది. అదే 18 years తక్కువ అయితే ఆఫ్ అనమాట, 0 అయితే ఇంకా ఆ ప్రోగ్రామ్ అయితే ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ అందులో మళ్ళీ 18 years లేదా 18 years ఎక్కువ ఉంటే అందులో మళ్ళీ 2 సిచ్యువేషన్స్ వస్తాయి. ఓటర్ కార్డు ఉందా లేదా, ఓటర్ కార్డు ఉంటే నెక్స్ట్ ఓటర్కి ఓటేయడానికి పంపిస్తారు, లేదు ఓటర్ కార్డు లేదంటే మళ్ళీ కమ్ టు బ్యాక్. ఇలాగా 2 డెసిషన్స్ అయితే ఉంటాయి 0s and 1s. అందుకే కంప్యూటర్కి 0s and 1s అర్థమవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే జేఆర్ఈ. ఈ జేఆర్ఈలో ఏముంటాయి అంటే, జేవిఎం ఉంటుంది, కొన్ని కోర్ లైబ్రరీస్ అయితే ఉంటాయి. కోర్ లైబ్రరీస్ అంటే RTjar. ఇంత ప్రీవియస్ వర్షన్స్లో RTjar ఫైల్ అయితే ఉండేది, అంటే సిస్టమ్ క్లాస్ కానీ స్ట్రింగ్ క్లాస్ కానీ ఇలాంటి క్లాసెస్ అయితే ఇన్బిల్ట్ ఉండేవి. మినిమం ఉండాల్సిన కోర్ లైబ్రరీస్ అయితే అన్నమాట, ఇవి ఉండాల్సినవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే జావా మాడ్యూల్ సిస్టమ్. ఈ కొత్తగా వచ్చిన ఈ మాడ్యూల్ సిస్టమ్ ఏంటంటే,
ఇంతకుముందు జార్ ఫైల్స్లో అట్లా ఫైల్స్ ఇలా ఉంటాయి, అది కొంచెం క్లమ్జీగా కొంచెం డిఫికల్ట్గా ఉందని చెప్పి మాడ్యూల్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మాడ్యూల్ సపరేట్, ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క అప్లికేషన్కి అయితే సపరేట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఈ ఈ మాడ్యూల్స్ సిస్టమ్స్లో మీకు ఈ లైబ్రరీలో ఈ మాడ్యూల్లో క్లాసెస్, ప్యాకేజెస్ క్లాసెస్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఇందులో మినిమం కోర్ క్లాసెస్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే మనం system.out.println అని ప్రింట్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ క్లాసు అండ్ స్ట్రింగ్ క్లాసు, ఏదన్నా స్ట్రింగ్ మనం స్టోర్ చేసుకోవాలన్నప్పుడు కానీ, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ చేసేటప్పుడు కానీ, అంటే నేమ్స్ మనం స్టోర్ చేసుకుంటాం కదా, స్ట్రింగ్ st ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్ రాజు అనుకోండి, నేమ్ స్టోర్ చేసుకునేటప్పుడు ఈ స్ట్రింగ్ క్లాసు, ఈ సిస్టమ్ క్లాసు, ఇలాంటివి మినిమం క్లాసెస్ అండ్ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయటం, ఇలాంటివన్నీ ఈ జేఆర్ఈలో అనేవి ఉంటుందన్నమాట. టూల్స్ అయితే ఉంటాయి. ఇంకా మెయిన్ ఫంక్షన్ని కాల్ చేయటం, అలాంటి టూల్స్ అయితే ఈ జేఆర్ఈలో ప్రాపర్టీ ఫైల్స్, ఫాంట్స్ ఏ ఫాంట్లో ఉండాలి, థీమ్ ఎలా ఉండాలి, కలర్, ఇలాంటి సింపుల్ ఫీచర్స్ అయితే ఈ ప్రాపర్టీ ఫైల్స్లో అయితే ఉంటుంది. అంటే సపోర్టింగ్ ఫైల్స్ అనమాట. ఫాంట్స్ ఇలాంటి బేసిక్ కొన్ని ఫీచర్స్ అలాంటివి, కొన్ని థింగ్స్ కాపీ పేస్ట్ ఇలాంటి సమ్ ప్రాపర్టీ ఫైల్స్ అయితే కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఇదేంటంటే కంపైల్ చేసిన తర్వాత జావా ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తాం. మళ్ళీ అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను, కొంచెం అర్థం కాకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మొత్తం అర్థం అవుద్ది. ఒక ప్రోగ్రామ్ని మనం రన్ చేసిన తర్వాత ఈ జేఆర్ఈ ఏం చేస్తుందంటే, మెయిన్ వర్క్ ఏంటంటే ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత జేవిఎంని అయితే కాల్ చేస్తుంది. ఈ జేవిఎం బైట్ కోడ్ని మషిన్ లెవెల్ కోడ్లోకి కన్వర్ట్ చేసి ప్రతి స్టేట్మెంట్ని అయితే రన్ చేసి అవుట్పుట్ని అయితే ఇస్తుంది అనమాట. మషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ప్రతి స్టేట్మెంట్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ జేఆర్ఈలో మళ్ళీ జేవిఎంతో పాటు కొన్ని లైబ్రరీస్ ఉన్నాయని చెప్పారు కదా, క్లాసెస్ ఉంటాయి. మనం రాసిన కోడ్లో సిస్టమ్ క్లాసు, స్ట్రింగ్ క్లాస్, ఇలాంటి రకరకాల క్లాసెస్ అన్నీ అయితే, మెయిన్ ఫంక్షన్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని ఈ జేఆర్ఈలో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ద్వారా ప్రతి స్టేట్మెంట్ని అది ఎగ్జిక్యూట్ చేసి కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ మనకి మషిన్ లెవెల్ కోడ్లో కన్వర్ట్ చేసి ఆ అవుట్పుట్ని తిరిగి మళ్ళీ మనకి ప్రింట్ ఫంక్షన్ ద్వారా మనకి అవుట్పుట్ని అయితే మనకి ఇస్తుంది అనమాట. ఇలాంటి బేసిక్ క్లాసెస్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ క్లాసెస్ ప్లస్ జేవిఎం కలిసి ప్రోగ్రామ్ని అయితే రన్ చేసి అవుట్పుట్ని అయితే రిటర్న్ బ్యాక్గా ఇస్తాయి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రామ్ని ఓన్లీ రన్ చేయడానికి జేడీకి అయితే మనకు అవసరం లేదన్నమాట, జేవిఎం ఉంటే సరిపోద్ది. ఇది ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో ఓన్లీ జేఆర్ఈ అనేది సపరేట్గా డౌన్లోడ్ చేసుకొని మనం వర్క్ చేయాల్సి అయితే ఉండేది. ఇప్పుడు జేడీకేలో ఆటోమేటిక్ ఇన్బిల్డ్లో మొత్తం అయితే మనం డౌన్లోడ్ చేయగానే మొత్తం అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. డెవలపర్స్కి అయితే మాత్రం జేడీకే కావాలి, మామూలు యూజర్స్కి, ఫ్రంట్ ఎండ్ యూజర్స్కి అయితే అవసరం లేదు, జేవిఎం అయితే సరిపోతుంది. మనం రన్ చేసిన తర్వాత జేఆర్ఈ జేవిఎంని కాల్ చేస్తుంది, జేవిఎంతో వర్క్ చేస్తుంది. వచ్చిన డాట్ క్లాస్ ఫైల్ని, అంటే బైట్ కోడ్ని మషిన్ లెవెల్ కోడ్లో కన్వర్ట్ చేసి మషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి వర్క్ అంతా చేసిన తర్వాత మళ్ళీ మనకి రిటర్న్ బ్యాక్ అవుట్పుట్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఫంక్షన్ అయితే కాల్ చేస్తుంది. ఈ జేఆర్ఈ అనేది మెయిన్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఈ మెయిన్ ఫంక్షన్లో ఉన్న వర్క్ అంతా ఆ క్లాసెస్ కానీ, ఆ సిస్టమ్ క్లాస్ కానీ, ఆ స్ట్రింగ్ క్లాస్ కానీ, రిమైనింగ్ వర్క్ అంతా ఏమైతే మనం కోడ్ రాసామో ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది జేడీకీలో ఒక టూల్ ఆర్ పార్ట్ అనుకోవచ్చు. ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్, అంటే జేఆర్ఈ కూడా ఎవ్రీ ఓఎస్కి సపరేట్గా ఉంటుంది. ఓకే, కానీ మీరు ఏ ప్రోగ్రామ్నైనా ఒకసారి కంపైల్ చేసిన తర్వాత ఈ బైట్ కోడ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, అంటే డాట్ క్లాస్ కంపైల్ చేసిన తర్వాత మీకు డాట్ క్లాస్ అనే ఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ డాట్ జావా అంటే ఇది మనం డెవలపర్స్ రాసిన కోడ్ అనమాట. ఈ కోడ్ని కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. హలో వరల్డ్ డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫైల్లో మనకి బైట్ కోడ్ ఉంటుంది అనమాట, ఇంటర్మీడియట్ లెవెల్ కోడ్. ఇది ఏ ఓఎస్లో అయినా రన్ అవుతుంది, సో ఉంటుంది.
డాట్ క్లాస్ ఫైల్. ఈ ఫైల్ నువ్వు ఎవరికైనా షేర్ చేసుకో, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాళ్ళకైనా షేర్ చేసుకొని రన్ చేస్తే అది రన్ అవుతుంది. దీనికి స్పెసిఫిక్ ఓఎస్ అనే ఉండాలని ఏం లేదు. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది నువ్వు ఏ విండోస్లో అయినా ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా రన్ చేసుకోవచ్చు. ఇది జేఆర్ఈ గురించి ఫైనల్గా ఫ్లో అయితే చెప్తాను. నెక్స్ట్ జేడీకే గురించి మాట్లాడుకుందాం. ఈ జేడీకేలో టూల్స్ ఏముంటాయంటే జేఆర్ఈ ఉంటుంది, కంపైలర్ ఉంటుంది, కొన్ని డీబగ్గింగ్ టూల్స్ అయితే ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మనం ఏదన్నా రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ రాసినా, లేకపోతే రాంగ్ కోడ్ ఏమన్నా రాసినా మీకు ఇండికేట్ అవుతుంది అనమాట. ఏమన్నా ఎర్రర్స్ వచ్చినా కానీ మీకు ఇండికేట్ చేయడానికి అయితే డీబగ్గర్స్ అయితే ఇందులో ఉంటాయి జేడీకేలో. జేడీకే వచ్చేసి మెయిన్ ఏంటంటే కంప్లీట్ టూల్స్, ఒక కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ని అయితే మనకి ఇస్తుంది అనమాట. ఒక జావా ప్రోగ్రామ్ని డెవలప్ చేయడానికి, కోడ్ని డెవలప్ చేయడానికి కానీ, రాయటానికి కానీ, రన్ చేయడానికి కానీ, డీబగ్గింగ్ చేయడానికి కానీ కంప్లీట్ ఎన్వైర్న్మెంట్ని అయితే మీకు ఇస్తుంది ఒక జేడీకే అనేది. అన్ని ఇన్బిల్ట్గా దీంట్లో ఉంటాయి. జావాని మనం ప్లాట్ఫామ్ని యూస్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని థింగ్స్ అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మీకు జావా ఫ్రీ వర్షన్ ఉంది, కమర్షియల్ వర్షన్ ఉంది. అంటే మనం యూజ్ చేసుకునేది, ఇన్స్టాల్ చేసుకునేది, డౌన్లోడ్ చేసి యూజ్ చేసేది ఇది ఫ్రీ వర్షన్. వరాకిల్ కమర్షియల్ వర్షన్ అయితే ఉంది, పెయిడ్ వర్షన్. అది పెద్ద లార్జ్ అప్లికేషన్స్కి బిల్డ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. అది పెయిడ్ వర్షన్ ఇచ్చారు. మనకి ఫ్రీ వర్షన్ మనం కంప్లీట్ నేర్చుకోవడానికి ఫ్రీ వర్షన్ అయితే సరిపోతుంది. ఇదే వచ్చిన పెద్ద ప్రాబ్లం అనమాట. అన్నీ కమర్షియల్ అయిపోతూ ఉన్నాయి. మన ఛానల్లో అట్లాంటిది లేదు, కంప్లీట్గా ఫ్రీ, అంతా ఫ్రీగా చెప్తాను. అందులో మళ్ళీ క్వాలిటీ ఉండదు అనుకోవద్దు. మీరు ఇన్స్టిట్యూట్లో చేరినా కానీ ఇంతలా క్వాలిటీ ఫుల్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పరు, ఉండదు కూడా. ఎందుకంటే వాళ్ళకి మనకి టైం బేసిస్ అయితే ఉండదు మన ఛానల్లో. యూజర్ చూసే వాళ్ళకి అర్థం కావటమే, కాన్సెప్ట్ అర్థం కావటం, వాళ్ళు నేర్చుకోవటం, సొంతగా వేరేది డెవలప్ చేయటం అంత కెపాసిటీ ఇవ్వటం మన ఛానల్ యొక్క మెయిన్ లక్ష్యం అనమాట. ఓకే, ఇప్పుడు జేడీకే గురించి చూసుకున్నాం. జేడీకేలో ఏముంటాయని చెప్పాను, జేఆర్ఈ, కంపైలర్, డీబగ్గింగ్ టూల్స్, లైబ్రరీస్ అయితే ఉంటాయన్నమాట. ఈ లైబ్రరీస్ ఏంటంటే మనం ఒక ప్యాకేజెస్, ఈ జేడీకే కూడా కలిపి మొత్తం ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్, జేఆర్ఈ కూడా ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజెస్లో మనకి ఈ ప్యాకేజ్లో లైబ్రరీస్ ఉంటాయి. ఈ లైబ్రరీస్లో మళ్ళీ క్లాసెస్ ఉంటాయి, రిక్వైర్డ్ మాకు కావాల్సిన క్లాసెస్ అయితే ఉంటాయి. ఈచ్ క్లాస్ వచ్చేసరికి ఒక్క వర్క్ అయితే చేస్తూ ఉంటాయి. ప్రతి క్లాసు ప్రతి టాస్క్ ఆర్ వర్క్కి సంబంధించింది అనమాట. మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఈ జేడీకేలో లైబ్రరీస్ ఉంటాయని చెప్పాను కదా, అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ java.util, అంటే ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ అనమాట. అంటే ఇవి మనం ఇన్పుట్ ఇవ్వడానికి, మనకి అవుట్పుట్ ఇవ్వడానికి కావాల్సిన క్లాసెస్ ఆర్ ప్యాకేజెస్ ఆర్ లైబ్రరీస్ అనమాట. ఇవి కొన్ని ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యి ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా కోర్ మాడ్యూల్స్ అయితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అవుతాయి. మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలన్నప్పుడు మనం ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకొని క్లాసెస్ని యూస్ చేసుకుంటాం. అది ఇంకా ముందు క్లాసెస్లో మనం చెప్పుకుంటాం అనమాట, టెన్షన్ పడద్దు. ఓకే, ఇవి ఇంకా ఫైనల్గా జేడీకేతో పాటు డాక్యుమెంటేషన్ కూడా వస్తుంది. ఇవి జేడీకేతో వచ్చే టూల్స్ అనమాట. టూల్స్ అండ్ టాస్క్స్ ఏంటి, టూల్స్ అండ్ రిమైనింగ్ థింగ్స్ ఏంటంటే చూద్దాం ఒకసారి. జేడీకేలో ఏంటిది, కంపైలర్, జేడీకేలో వచ్చే టూల్స్ ఏంటి, జేఆర్ఈ, కంపైలర్, డీబగ్గర్, డాక్యుమెంటేషన్ అండ్ సమ్ లైబ్రరీస్. ఇవి జేడీకేలో ఉండేది మెయిన్. ఇప్పుడు దీని వర్క్ ఏందో చూద్దాం. మెయిన్గా ఇది చేసే పని ఏంటంటే కంపైల్ చేసి ఇచ్చిన కోడ్ని ఆర్ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి మనకి కంపైల్ అయిన కోడ్ని అయితే ఇస్తుంది. అంటే డాట్ క్లాస్ అనే ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్లో ఏముంటుందని చెప్పాను, బైట్ కోడ్ అయితే ఉంటుంది, ఇంటర్మీడియట్ కోడ్ అనుకోవచ్చు. బైట్ కోడ్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ ఓన్లీ జేవీఎంకి మాత్రమే అర్థమవుతుంది, ఆర్ జేఆర్ఈ అనుకోవచ్చు. అంటే జేఆర్ఈలోనే జేవీఎం ఉంటుంది కాబట్టి క్లాస్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ మనం ఏ ఓఎస్లో అయినా రన్ చేసుకోవచ్చు, జేడీకే లేకపోయినా రన్ చేసుకోవచ్చు. జేడీకే ఓన్లీ ఫర్ డెవలపర్స్ కోసం అనమాట. డెవలపర్స్ ఏమన్నా కోడ్ రాయాలన్నా చేయాలన్నా జేడీకే కావాలి మనకి.
ఈ జేఆర్ఈ రన్ చేయడానికి అయితే ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. డాట్ క్లాస్ ఫైల్ అనేది అందులో బైట్ కోడ్ అయితే ఉంటుంది, బైట్ కోడ్ లాంగ్వేజ్. ఈ డాట్ క్లాస్ ఫైల్ మనం ఏ ఓఎస్లో అయినా రన్ చేసుకోవచ్చు, విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్ దేంట్లో అయినా. ఓకే, ఇప్పుడు దీని వర్క్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాం, డాట్ జావా హలో వరల్డ్ డాట్ జావా ఒక ప్రోగ్రామ్ అయితే రాసాం, ఫైల్ ఉంది. ఈ ఫైల్ని కంపైల్ చేస్తుంది జావా సి హలో వరల్డ్ డాట్ జావా అనేది కంపైల్ స్టేట్మెంట్ అనమాట. మనం కంపైల్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని డాట్ క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. అది దీని యొక్క మెయిన్ పని. ఇది జేడీకే, జేవిఎం, జేఆర్ఈ గురించి. ఇప్పుడు మనం ఒక ఫ్లో అయితే చూసుకున్నాం. ప్రోగ్రామ్ రాసిన దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చేంత వరకు ఫ్లో ఏంటి, స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం అనమాట, నోట్ ప్యాడ్లో కానీ లేదా ఐడి ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, ఇందులో కానీ లేకపోతే ఏదన్నా ఎడిటింగ్ టూల్స్లో కానీ, ఎడిటింగ్ టూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, ఇలాంటి వాటిల్లో మనమైతే విఎస్ కోడ్ కానీ ఇలాంటి వాటిలో అయితే మనం కోడ్ అయితే రాస్తాం. రాసిన తర్వాత దాన్ని డాట్ జావాతో డాట్ జావా ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కాబట్టి మనం నోట్ ప్యాడ్ తీసుకున్నాం, ప్రోగ్రామ్ కంప్లీట్గా రాసాం, దాన్ని డాట్ జావా అనే ఫైల్తో అయితే సేవ్ చేసాం. అంటే ఎక్స్టెన్షన్ డాట్ జావా ఎక్స్టెన్షన్, డాట్ క్లాస్ ఎక్స్టెన్షన్ అనమాట ఇవి. హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం, హలో వరల్డ్ డాట్ జావా అనే ఫైల్ని సేవ్ చేసాం. దీన్ని ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. అంటే ఇందులో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కానీ అది మనకి ఎమ్మటే చూపిస్తుంది అనమాట. ఎర్రర్స్ ఏం లేకపోతే కంపైల్ చేసేస్తుంది. మనం దీన్ని కంపైల్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఏమన్నా ఉంటే చూపిస్తుంది, ఎర్రర్స్ లేకపోతే కంపైల్ అయిపోద్ది. తర్వాత డాట్ క్లాస్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. అందులో మనకి బైట్ కోడ్ లాంగ్వేజ్, బైట్ కోడ్ అయితే ఉంటుంది. అది మనకి అర్థం కాదు, అది ఓన్లీ జేవిఎంకి అర్థమవుతుంది, మషిన్ లెవెల్ లాంగ్వేజ్కి అర్థమవుతుంది అనమాట. జేవిఎంకి అర్థమైంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ అనేది నెక్స్ట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ ప్రోగ్రామ్ని, హలో వరల్డ్ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత ఈ జేఆర్ఈ జేవిఎంని కాల్ చేస్తుంది అండి. జేఆర్ఈ జేవిఎంని కాల్ చేసిద్ది. అంటే నా దగ్గర బైట్ కోడ్ అయితే ఉంది, అంటే డాట్ క్లాస్ ఫైల్ ఉంది, దీన్ని మషిన్ లెవెల్ కోడ్కి కన్వర్ట్ చేసి మషిన్కి అర్థమయ్యేలా చేసి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి నాకైతే అవుట్పుట్ ఇవ్వు అని జేఆర్ఈ జేవిఎంని కాల్ చేస్తుంది. ఈ జేవిఎం వచ్చిన డాట్ క్లాస్ ఫైల్ని బైట్ కోడ్ని మషిన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేసి మొత్తం ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ని అనేది జేఆర్ఈకి అయితే ఇస్తుంది. అందులో మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇలాంటివి కొన్ని క్లాసులు, స్ట్రింగ్ క్లాస్ కానీ ఇలాంటివి రాసి ఉంటాం. ఆ క్లాసెస్ అన్నీ ఈ జేఆర్ఈలో ఉంటాయి, లైబ్రరీస్లో. ఈ ఉన్న క్లాసెస్ని జేవిఎం యాక్సెస్ చేసుకొని రన్ చేసి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఆ వచ్చిన అవుట్పుట్ జేడీకేలో కొన్ని ఉన్నాయి, ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, కోడ్ ప్యాకేజెస్ ఏంటి, జావా డాట్ యూటిల్, జావా డాట్ ఐఓ స్ట్రీమ్ ఇలాంటివి ఉన్నాయని చెప్పాను కదా. వీటిల్లో ఉన్న ప్రింట్ ఫంక్షన్స్ అయితే ఏమైతే ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చే ఫంక్షన్స్ క్లాసెస్ అనమాట. ఆ క్లాసెస్ ద్వారా మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. ఇది కంప్లీట్ ఫ్లో. ఏం అర్థం కాకపోయినా చిన్న కామెంట్ అయితే పెట్టింది కింద, నేను ఎనీ టైం అవైలబుల్లో ఉంటాను, ఎనీ టైం మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదంటే ఒక ఎక్కువ మందికి ఏమైనా డౌట్ వస్తే సపరేట్ వీడియో కూడా అయితే చేస్తాను. ఇందులో మళ్ళీ మీరు 2 థింగ్స్ అయితే తెలుసుకోవాలి. ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరు, మన ఛానల్లో క్లారిటీగా ఉండాలి కాబట్టి. నేను ఏదో డెవలపర్స్ కూడా కాదు, మన ఛానల్ చూస్తే యాక్చువల్గా అందరు చెప్పేది వింటే అన్నింటిలో ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ విన్నా కూడా మీరు డెవలపర్స్ అవ్వరు, బట్టీలు అవుతారు. బట్టి బై హార్ట్ చేసి పట్టిన దాన్ని రాస్తారు, లేదా కాపీ కొట్టి చేయాల్సి వస్తుంది. ఏదన్నా ఒకటి కొత్తగా డెవలప్ చేయాలన్నా, ఒక సైంటిస్ట్ లాగా ఆలోచించాలన్నా, ఏదైనా కొత్త విషయం కనుక్కోవాలన్నా, డెవలప్ చేయాలన్నా మీరు ఇంత డీప్ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలుగుతారు, ఏదైనా కొత్త విషయం కనుక్కోగలుగుతారు, లేదా ఏదైనా కొత్త ప్రోడక్ట్ మీరే క్రియేట్ చేయగలుగుతారు. సొంతగా ఆలోచించి అయితే వర్క్ చేయగలుగుతారు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చేసే డెవలపర్స్ అంతా కాపీ పేస్ట్లు, ఇవి బేసిక్ థింగ్స్ నేర్చుకుంటారు. ఆ బేసిక్ థింగ్సే
ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, ఒకే వర్క్ చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్తది బిల్డ్ చేయమంటే మళ్ళీ పెద్ద తలకాయ అయిపోతుంది. మన ఛానల్లో మీరు కంప్లీట్గా అయితే ఫాలో అయితే ఒక సైంటిస్ట్ లాగా, ఒక డెవలపర్ లాగా, ఒక ఇన్నోవేటివ్ హ్యూమన్ లాగా అయితే తయారు చేస్తాను అనమాట. కొత్తదైతే క్రియేట్ చేయగలుగుతారు, సొంతంగా ఆలోచించగలుగుతారు, ఏమైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలుగుతారు. ఇంత క్యాపబిలిటీస్, ఎబిలిటీస్ అయితే నేను చెప్పగలను అయితే 100% ఉంది. ఈ వీడియో చూసి నాకు మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఫాలో చేయండి. ఓకే, ఇంకా అయిపోలేదు వీడియో. ఓకే, 2 థింగ్స్ అయితే ఇంకా మీకు తెలుసుకోవాలి. ఏంటంటే కన్సోల్, టెర్మినల్. ఈ కన్సోల్, టెర్మినల్ అనేవి 2 థింగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కొంతమంది అడిటిగా ఈక్వల్గా అనుకుంటారు. ఇవేంటంటే టెర్మినల్ అంటే మనం డైరెక్ట్గా ఓఎస్ తోటి కమ్యూనికేట్ చేయడం అనమాట. అంటే కొన్ని కమాండ్స్ని ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా మన ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అయితే కమ్యూనికేట్ అవుతాం. జావా సి అంటే JAVAC హలో వరల్డ్ డాట్ జావా అనే కమాండ్ అనమాట. ఇది మనం డైరెక్ట్గా టెర్మినల్లో డైరెక్ట్గా మనకు ఆపరేటింగ్ సిస్టమ్కి చెప్తాను అనమాట. అంటే మన ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ని కంపైల్ చెయ్యి అని. నెక్స్ట్ ఇంకోటి జావా రన్ చేయడానికి ఇదే టెర్మినల్లో జావా గ్యాప్ ఇచ్చి హలో వరల్డ్ ఎంటర్ కొడితే ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ని రన్ చెయ్యి అని మనం టెర్మినల్ ద్వారా డైరెక్ట్గా ఓఎస్తో చెప్తాం అనమాట. ఇది టెర్మినల్ అంటే డైరెక్ట్గా ఓఎస్తో కమ్యూనికేట్ అవడం మనం. అదే కన్సోల్ అంటే ఇన్బిల్ట్ వస్తుంది ఐడిఈస్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ కానీ, విఎస్ కోడ్ కానీ, విఎస్ కోడ్ తీసేయండిలే, ఐడిఈలో అయితే ఉంటుంది అనమాట మెయిన్గా. ఇందులో మనం డైరెక్ట్గా కోడ్ రాసి డైరెక్ట్ రన్ చేస్తే మనం డైరెక్ట్ ఓఎస్తో టెర్మినల్లో ఓఎస్తో మాట్లాడకుండా ఇదే రన్ చేసి ఇదే ఓఎస్తో దాన్ని రన్ చేసి మనకు అవుట్పుట్ని అయితే డైరెక్ట్గా ఇస్తుంది. అంటే మనం వర్క్ దేంటైతే ఐడియాలో ఎక్లిప్స్లో చేస్తున్నాం అనుకోండి, వర్క్ ప్రోగ్రామ్ చేసి రన్ చేస్తే ఆ ఐడియాలోనే ఎక్లిప్స్లోనే కింద అవుట్పుట్ చూపించేదాన్ని కన్సోల్ అంటాం అనమాట. మనం ఏ అప్లికేషన్లో వర్క్ చేస్తున్నామో ఆ అప్లికేషన్లో అవుట్పుట్ చూపించడమే కన్సోల్. ఐడియాలో మనం ప్రోగ్రామ్ రాసి రన్ కొడితే అవుట్పుట్ మనకి ఆ యాప్లోనే, ఆ అప్లికేషన్ ఎక్లిప్స్లోనే కింద ఆడితే అవుట్పుట్ ఉంటుంది, దాన్నే కన్సోల్ అంటాం. ఇది టెర్మినల్ అండ్ కన్సోల్ గురించి. ఇది ఫైనల్గా ఈ వీడియో అనమాట. ఎవరన్నా రీసెర్చ్ కానీ చేస్తున్నా, లేదంటే ఎవరన్నా డెవలపర్స్ నీట్ అండ్ క్లస్టర్ క్లియర్గా నేర్చుకోవాలన్నా, ఒక డెవలపర్స్ అవ్వాలన్నా, ఇన్నోవేటివ్గా థింక్ చేయాలన్నా, సొంతంగా డీబగ్ చేయాలన్నా, కోర్ జావాని స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వరకు నేర్చుకోవాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ ఛానల్ అనమాట. ఇంత క్లారిటీగా ఎవ్వరు చెప్పరు. ఇలా నేర్చుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. అండ్ డెవలపర్స్గా, సైంటిస్ట్గా అయితే కూడా క్రియేట్ అవుతారు. థింకింగ్ కూడా మారుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. నేను మీ శ్రీనివాస్, మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ ఏఐ కానీ గట్టిగా డిమాండ్ చేస్తే ఏఐ స్టార్ట్ చేద్దాం, ఏమైనా అడ్వాన్స్లోకి వెళ్దాం. మనం కూడా ఒక కొత్త చాట్ బాట్ క్రియేట్ చేసి అంతలాగా ట్రై చేసి డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ కొత్త నవయుగానికి స్వాగతం. చూద్దాం కాలం ఎటుకు తీసుకెళ్తుంది.